Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Law of torts or medical negligence case. Recently, the Honorable Supreme Court, decision by Supreme Court regarding medical negligence. Doctor or surgeon asked to pay 3.5 lakhs to the patient who developed infection after cataract operation, after eye surgery. మేమంతా ముసలోళ్ళు అయిపోయిన థింక్ లాస్ట్ ఇయరే జరిగినట్టుంది నాకు. బిఫోర్ లాస్ట్ ఇయర్ గుర్తురాట్లా, 22 బిఫోర్ లాస్ట్ ఇయర్ రైట్ ఐకి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఇది క్వైట్ కామన్, దానికి పెద్ద వయసు ప్రభావం వచ్చేది. ఇన్ ద కేస్ ఆఫ్ బైరుమల్ భీమ్జీ ఓస్వాల్, ఐ రిపీట్ ద నేమ్, బైరుమల్ భీమ్జీ ఓస్వాల్ ఈస్ నో మోర్, deceased, represented by LRs, legal representative, versus Madhusudan N. Kumbhare is the eye surgeon. SLP number 11,716/2019. ఎప్పుడు జడ్జిమెంట్ డేట్ రాలా, రైట్. సో సుప్రీం కోర్ట్ జస్టిస్ విక్రమనాథ్ అండ్ పిబి వరాలే, they concluded that there is medical negligence, sheer medical negligence on the part of the eye surgeon, and they have confirmed the compensation of 3.5 lakhs which was previously awarded by the SCDRC, State Consumer Disputes Redressal Commission. Confirmed. Of course, the NCDRC not allowed the same. Since the matter came to the Supreme Court, Supreme Court held that there is deficiency on the part of this particular doctor. How and why? Let us discuss. Before that, let us go to the brief facts of the case. So please remember, this happened somewhere in Maharashtra, near Pune. Our Bhairulal Bhimji Oswal, so as a part of age, he developed cataract in the right eye. He went to a doctor, that is Dr. Kumbhare, and the operation was conducted on 11/1/1999. Surgery was completed. Of course, luckily, on the same night, he was discharged and asked to go back home. He went back to his house. But after 9 days or so, that is on 29/1999, 11th to 20th, కాబట్టి ఒక 9 days తర్వాత, he visited the hospital saying that, please remember, he is getting severe pain in the right eye. డాక్టర్ గారు బాగా కట్టుకోవడదు, ఇలా చాలా నొప్పిగా ఉంది, ఐఎమ్ గెటింగ్ సివియర్ పెయిన్ ఇన్ ద రైట్ ఐ అని చెప్పి అన్నాడు. సో డాక్టర్ చేంజ్ ద బ్యాండేజ్, దెన్ గేవ్ సమ్ ఐ డ్రాప్స్, ప్రిస్క్రైబ్ సమ్ మెడిసిన్స్, అండ్ ఈ పాత మామూలుగా గుడ్డి గ్లాసులు ఉంటాయి మళ్ళీ మార్చి నో ప్రాబ్లం, ఆపరేషన్ ఇస్ అ సక్సెస్. అది సహజంగా ఉంటుంది కదా, చిన్నదే ఉందని చెప్పి ఇట్ డిడ్ నాట్ టేక్ కేర్. ఒకసారి అయితే పర్లేదండి. హీ మేడ్ 5 visits 20వ తారీఖు తర్వాత. సెకండ్ విజిట్ ఆల్సో విత్ ఇంటెన్స్ పెయిన్, అయ్యా కన్ను నొప్పి. తర్వాత ఇంకోటి ఇక్కడ చెప్పాడు, స్టిక్కీ ఫ్లూయిడ్ ఊజింగ్ అవుట్ ఆఫ్ హిస్ ఐస్. స్టిక్కీ ఫ్లూయిడ్ మనం దాన్ని ఏమంటాము, పసి అంటాం కదా, పసి గారుతుందంట. సో కళ్ళల్లో నిద్ర లేనప్పుడు కళ్ళలోంచి పుసులు కడతామంటారు. దట్ స్టిక్కీ ఫ్లూయిడ్ ఇస్ ఊజింగ్ అవుట్ ఫ్రమ్ ది ఐస్. పర్లేదులేవా, ఆపరేషన్ ఇస్ సక్సెస్. వన్స్ అగైన్ థర్డ్ టైం ఆల్సో అదే చెప్పాడు. దెన్ బట్ ద కండిషన్ ఆఫ్ ది ఐ వర్సన్. 27/1/99 వచ్చేటప్పటికి, ఆఫ్టర్ 1 week, అందుకే అంటారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని. 27/11 ఆపరేషన్, 15 రోజుల కల్లా హీ వాజ్ నాట్ ఏబుల్ టు సీ ఎనీబడి. ఈ కన్ను కనపట్ల, ఆయన బ్యాండేజ్ మార్చాడు, అది చేశాడు, కానీ కన్ను కనపడతల. చాలా బాధపడ్డాడు. ఇక లాభం లేదని హీ వెయిటెడ్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్. ఆన్ 27/5/1999, ఆఫ్టర్ 4 months, హీ కన్సల్టెడ్ అనదర్ డాక్టర్. ఆయన నో గో టు ద స్పెషలిస్ట్ అని చెప్పి ఐ స్పెషలిస్ట్ దగ్గర పంపిస్తే ఏముంది, ప్లీజ్ రిమెంబర్, సెప్టిక్ ఇన్ఫెక్షన్, ఐ డ్యామేజ్డ్, ఐబాల్ డ్యామేజ్డ్.
సెప్టిక్ ఇన్ఫెక్షన్ అయింది. దాన్ని ఏదో మెడికల్ టర్మ్ చెప్పారు. సో ఇక్కడ కాదు, పూణే కాబట్టి మిలిటరీ హాస్పిటల్, చాలా ఫేమస్ హాస్పిటల్. మిలిటరీ హాస్పిటల్ పంపించారు. మిలిటరీ హాస్పిటల్లో ఆపరేషన్ చేశారు, కానీ చూపు తేలేకపోయారు. కుడి కన్ను చూపు లేదు. కానీ దే డిడ్ నాట్ రిమూవ్ ద ఐబాల్. కాస్మెటిక్ అంటే మామూలుగా లోపల గుడ్డ వేస్తాం కదా, కాకుండా ఆ గుడ్డను అలాగే ఉంచారు. కానీ ఈజ్ నాట్, అంటే ఆల్మోస్ట్ రైట్ ఐ బికేమ్ బ్లైండ్. దట్ ఈస్ ద సిచ్యువేషన్. కాస్మెటిక్ సర్జరీ అంటారు దాన్ని. అంటే కన్ను మీకు చూస్తే మామూలుగానే ఉంటుంది. మామూలుగా అయితే కన్ను పోతే కన్ను తీసేసి దాంట్లో గోళీలు పెడతారు. అలా కాకుండా కన్ను మామూలుగానే ఉంది, బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ. ఇది ప్రాబ్లం. నో విజన్. క్లియర్ నౌ, నో విజన్. దెన్ ఇక ఇది ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. నౌ హీ అప్రోచ్డ్ ది లోకల్ DCDRC. అయ్యా ఇంత అన్యాయం జరిగింది నాకని డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్కి వెళ్తే నో ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ లేదు, ఇట్ మే హ్యాపెన్ అన్నాడు డాక్టర్ డిఫెన్సెస్. సో జనరల్గా డాక్టర్ గారు ఏం చెప్తాడు, నీవెందో ఇక్కడ మంచి పాయింట్ చెప్పాడు. అఫ్కోర్స్ కోర్టు డిడ్ నాట్ అగ్రీ. అతను చెప్పింది ఏంటంటే, కన్ను నుంచి ఇట్లా స్టిక్కీ ఫ్లూయిడ్ వస్తుందని చెప్పి ఈ హిమ్సెల్ఫ్ గాట్ ఓపెన్డ్ ద బ్యాండేజ్ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ డెవలప్డ్ అండ్ సెప్సిస్ హ్యాపెండ్ అని చెప్పి డాక్టర్ గారు, నేను చేసింది కరెక్టే, కానీ అతను సొంత వైద్యం చేశాడు, సొంత వైద్యం కాదు బ్యాండేజ్ తీసుకున్నాడు అన్నాడు. ఏమవుతుందండి బ్యాండేజ్ తీస్తే? ఈజ్ ఇట్ సో డేంజరస్? కానీ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో ఏదైనా ద డిఫెన్స్ వాజ్ అగ్రీడ్ బై DCDRC. SCDRCకి వెళ్ళేప్పటికే దే హ్యావ్ కన్సల్టెడ్, మీకు జాకబ్ మ్యాథ్యూ కేసు లాగా దే హ్యావ్ కన్సల్టెడ్ ఏ కమిటీ. అండ్ వాళ్ళు ఏం చెప్పండి, దే కుడ్ కమ్ టు ద కంక్లూషన్ దట్ ఇస్ అ పార్షియల్ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఐ సర్జన్. ఎందుకని 5 times ఈ కంప్లైంట్, 5 times అయ్యా నాకు బాగలేదు అన్నప్పుడు కూడా ఏం పర్లేదులేని మందులు ఇస్తున్నాడు, బ్యాండేజ్ మారుస్తున్నాడు, కానీ అసలు ఈ డిఫెక్ట్ కనిపెట్టలేకపోయాడు. దట్ షోస్ హిజ్ నెగ్లిజెన్స్. ఆఫ్టర్ రిఫరింగ్ హిమ్ టు ద మెడికల్ మిలిటరీ కాలేజ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతనే దీన్ని సెప్సిస్ పూర్తిగా తీయటం, ఆపరేషన్ చేయడం జరిగింది. సో ది సర్వీస్ ఆన్ హిస్ పార్ట్ ఈస్ డెఫినెట్లీ డెఫిషియన్సీ. అందుకని ఎక్స్పర్ట్ ఎవరు ఇవన్నీ మీకు తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ 7 minutes అయిపోయింది. ఎక్స్పర్ట్ ఎవరు, హౌ మచ్ ప్రికాషన్స్ హ్యావ్ టేకెన్ అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ది మెడికల్ నెగ్లిజెన్స్ కేసెస్. హియర్ సుప్రీం కోర్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే, హీ మేడ్ 5 visits and the expert opinion says the oozing was not an ordinary issue. It's a very, very serious issue. Clear case of negligence because vision is lost. The vision, అందుకే సర్వే ది ఐ షుడ్ బి టేకెన్ వెరీ 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 సెన్సిటివ్. గ్లాస్ లాంటిది, ఏమాత్రం జరిగినా సరే ఇబ్బంది పడతాం. అంత రెక్లెస్గా ఉంటే ఎట్లా అని చెప్పి 3.5 lakhs కన్ఫర్మ్. సో వెరీ గుడ్ కేస్ లా. Read it and enrich your knowledge. Thank you.